ఇది కూడా స్మాల్ చాప్టరే, జస్ట్ బేసిక్స్ కోసం. లుకింగ్ అట్ ద షేప్స్. సమ్టైమ్స్ వెన్ వీ లుక్ అట్ ఏ షేప్ ఫ్రమ్ డిఫరెంట్ డైరెక్షన్స్ వీ గెట్ డిఫరెంట్ views. Ruby, John, and Rohan made a model using Matchbox. Given are the views of the models as looked from various directions. సో సేమ్ పిక్చర్ని వేరియస్ డైరెక్షన్స్ నుంచి చూస్తే వ్యూస్ వేరేలాగా ఉంటుంది కదా. సో వ్యూ ఫ్రమ్ ద టాప్లో వ్యూ చేసినప్పుడు ఇలా టాప్ నుంచి వ్యూ చూసినప్పుడైతే ఇలా ఉంటుందన్నమాట. అండ్ వ్యూ ఫ్రమ్ ద ఫ్రంట్ సైడ్ నుంచి చూసినప్పుడు అదే ఫిగర్కి ఆ వ్యూ అనేది వేరే ఉంటుంది. అండ్ వ్యూ బై సైడ్స్ నుంచి చూసినప్పుడు ఆ వ్యూ వేరే ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి ఒకటే పిక్చర్ని మనం చూసేదాన్ని బట్టి, టాప్ సైడ్ ఆర్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ నుంచి. క్లియర్. అండ్ ఫ్లోర్ మ్యాప్. బిఫోర్ బిల్డింగ్ ఏ house, an architect makes a floor map. So before building a house, he will makes a floor map. A floor map is a two-dimensional. So a floor map అనేది two-dimensional shape which gives an idea of where the doors and windows of the house will lie. ఓకే, అది బిఫోరే డిసైడ్ చేసుకోవడానికి ఒక మ్యాప్ అయితే వేస్తారండి. లుక్ ఎట్ ద ఫ్లోర్ మ్యాప్ అండ్ ద 3-dimensional drawing of a house carefully. Write D from the door and W for windows on the floor map. And this is 3 dimensions. So this floor map and this one is 3-dimensional drawing. And here we have some pictures regarding to the 3D. And here also some of the pictures are the top view, front view. Okay, సో ఫ్రంట్ వ్యూ ఎలా ఉంది, టాప్ వ్యూస్ ఎలా ఉన్నాయి అనడానికి బేసిక్ చాప్టర్ అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ పాయింట్స్ టు రిమెంబర్. ద అమౌంట్ ఆఫ్ స్పేస్ ఆక్యుపైడ్ బై ఎ సాలిడ్ ఈజ్ కాల్డ్ ఇట్స్ వాల్యూమ్. ఎస్, ఏదైతే సాలిడ్ ఆక్యుపై చేసి ఉంటుందో ప్లేస్ని దాన్నే వాల్యూమ్ అని అంటారు. అండ్ ద డిఫరెంట్ యూనిట్స్ ఆఫ్ వాల్యూమ్ ఆర్ సియు డాట్ ఎంఎం అని చెప్పాం, సియు అని చెప్పినాం, సియు డాట్ ఎంఎం అన్నాం, సియు డాట్ సిఎం అన్నాం, అండ్ సియు డాట్ ఎం అని కూడా చెప్పాం. అండ్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్కి వచ్చేసి లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్. సో 3 ఉంటాయి కాబట్టి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. 2-dimensional షేప్స్ హ్యావ్ ఓన్లీ 2 dimensions, దట్ ఈస్ ఎస్, 2-dimensionalకి 2 dimensions ఉంటాయి, దట్ ఈస్ లెంత్ అండ్ బ్రెడ్త్ సింపుల్గా. సో 3-dimensionalకి అయితే 3 ఉంటాయి, దట్ ఈస్ లెంత్, బ్రెడ్త్ అండ్ 1 more హైట్. ఓకే, సో 3 ఉన్నాయి కాబట్టి 3D షేప్స్. నెట్స్ ఆర్ ప్లెయిన్ 2D షేప్స్ యూజ్డ్ ఫర్ మేకింగ్ 3D షేప్స్. సో నెట్స్ ఆర్ ప్లేన్స్ అనేటివి 2D షేప్స్ యూజ్డ్ ఫర్ మేకింగ్ 3D షేప్స్కి చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, విత్ దిస్ అవర్ 10th chapter, I think, 11th chapter finished. Our volume and nets 11th chapter finished in our 5th class textbook. Let's start our 12th class chapter in 5th class, that is time and temperature. So టోటల్గా 15 చాప్టర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ క్లాస్ ఫినిష్ చేసాం, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ ఫినిష్ చేసాం మ్యాథమెటిక్స్ నా ఛానల్లో. సో 5th క్లాస్ రన్నింగ్లో ఉంది అండ్ 5th క్లాస్ కూడా ఎండింగ్ పార్ట్కి వచ్చేసాం. సో టోటల్గా 15 చాప్టర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 11 చాప్టర్స్ ఫినిష్ అయినాయి, 12th చాప్టర్ స్టార్ట్ చేసేస్తాం. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నా ఛానల్లో మ్యాథ్ రిలేటెడ్ కంటెంట్స్ మొత్తం ఉంటాయి. సో టెట్ ఆస్పిరెంట్స్కి అని చెప్పేసి ఫాస్ట్ రివిజన్గా ఫస్ట్ క్లాస్ నుంచి టోటల్ టెక్స్ట్ బుక్స్ క్లాస్ 1, 2, 3, 4 అండ్ 5th క్లాస్ రన్నింగ్ చేస్తున్నాం. సో ఎవరికైనా కావాలంటే నా ఛానల్కి వెళ్ళి ఒక్కసారి వీడియోస్ చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మందికి యూజ్ అయ్యే ఇలాంటి కంటెంట్ కోసం నేను మళ్ళీ కొన్ని వీడియోస్ తీసుకొస్తాను. సో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆస్పిరెంట్స్ టెట్ పేపర్ 1 వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఫస్ట్ క్లాస్ నుంచి అన్ని చాప్టర్స్ అండ్ అన్ని క్లాసెస్ క్లియర్గా ఒకసారి ఫాస్ట్ రివిజన్గా ఫినిష్ చేసుకోవాలనుకునే వాళ్ళు, టెట్ ఫస్ట్ టైం రాసే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది, కంపల్సరీ వీడియో వాచ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ 12th చాప్టర్, దట్ ఈస్ టైమ్ అండ్ టెంపరేచర్. ఇది కూడా స్మాల్ చాప్టరే, జస్ట్ బేసిక్స్ కోసం. Looking at the shapes. Sometimes when we look at a shape from different directions, we get different views. Ruby, John, and Rohan made a model using Matchbox. Given are the views of the models as looked from various directions. సో సేమ్ పిక్చర్ని వేరియస్ డైరెక్షన్స్ నుంచి చూస్తే వ్యూస్ వేరేలాగా ఉంటుంది కదా. సో వ్యూ ఫ్రమ్ ద
టాప్లో వ్యూ చేసినప్పుడు ఇలా టాప్ నుంచి వ్యూ చూసినప్పుడైతే ఇలా ఉంటుందన్నమాట. అండ్ వ్యూ ఫ్రమ్ ద ఫ్రంట్ సైడ్ నుంచి చూసినప్పుడు అదే ఫిగర్కి ఆ వ్యూ అనేది వేరే ఉంటుంది. అండ్ వ్యూ బై సైడ్స్ నుంచి చూసినప్పుడు ఆ వ్యూ వేరే ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి ఒకటే పిక్చర్ని మనం చూసేదాన్ని బట్టి, టాప్ సైడ్ ఆర్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ నుంచి. క్లియర్? అండ్ ఫ్లోర్ మ్యాప్. బిఫోర్ బిల్డింగ్ ఎ house, an architect makes a floor map. So before making a house, before building a house, he will makes a floor map. A floor map is a two-dimensional. So a floor map అనేది two-dimensional shape which gives an idea of where the doors and windows of the house will lie. ఓకే, అది బిఫోరే డిసైడ్ చేసుకోవడానికి ఒక మ్యాప్ అయితే వేస్తారండి. Look at the floor map and the three-dimensional drawing of a house carefully. Write D from the door and W for windows on the floor map. And this is three dimensions. So this is floor map and this one is three-dimensional drawing. And here we have some pictures regarding to that 3D. And here also some of the pictures are there, top view, front view. Okay, సో ఫ్రంట్ వ్యూ ఎలా ఉంది, టాప్ వ్యూస్ ఎలా ఉన్నాయి అనడానికి బేసిక్ చాప్టర్ అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ పాయింట్స్ టు రిమెంబర్. ద అమౌంట్ ఆఫ్ స్పేస్ ఆక్యుపైడ్ బై ఎ సాలిడ్ ఈజ్ కాల్డ్ ఇట్స్ వాల్యూమ్. ఎస్, ఏదైతే సాలిడ్ ఆక్యుపై చేసి ఉంటుందో ప్లేస్ని దాన్నే వాల్యూమ్ అని అంటారు. అండ్ ద డిఫరెంట్ యూనిట్స్ ఆఫ్ వాల్యూమ్ ఆర్ సియు డాట్ ఎంఎం అని చెప్పాం, సియు అని చెప్పినాం, సియు డాట్ ఎంఎం అన్నాం, సియు డాట్ సిఎం అన్నాం, అండ్ సియు డాట్ ఎం అని కూడా చెప్పాం. అండ్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్కి వచ్చేసి లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్. సో 3 ఉంటాయి కాబట్టి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. టూ డైమెన్షనల్ షేప్స్ హ్యావ్ ఓన్లీ 2 dimensions, దట్ ఈస్ ఎస్, 2 dimensionalకి 2 dimensions ఉంటాయి, దట్ ఈస్ లెంత్ అండ్ బ్రెడ్త్ సింపుల్గా. సో 3 dimensionalకి అయితే 3 ఉంటాయి, దట్ ఈస్ లెంత్, బ్రెడ్త్ అండ్ 1 more హైట్. ఓకే, సో 3 ఉన్నాయి కాబట్టి 3D షేప్స్. నెట్స్ ఆర్ ప్లెయిన్ 2D షేప్స్ యూజ్డ్ ఫర్ మేకింగ్ 3D షేప్స్. సో నెట్స్ ఆర్ ప్లేన్స్ అనేటివి 2D షేప్స్ యూజ్డ్ ఫర్ మేకింగ్ 3D షేప్స్కి చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, విత్ దిస్ అవర్ 10th chapter, I think, sorry, 11th chapter finished. Our volume and nets 11th chapter finished in our 5th class text. So you have studied the time in your previous classes. Yes, previous classes from first class onwards మనకి వచ్చేసి టైం గురించి అయితే మనకు బేసిక్ కాన్సెప్ట్స్ అయితే తెలిసిపోయినాయి. అండ్ చెప్పాను కదా కనెక్టివిటీగా ఉంటుంది చాప్టర్స్. సో ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ, రిజల్ట్ బాగుండేదానికి. సో సెకండ్ క్లాస్కి కొంచెం డెప్త్, థర్డ్ క్లాస్కి ఇంకొంచెం ఇంక్లూడ్ చేస్తారు కొన్ని కాన్సెప్ట్స్ అనేటివి. కొన్ని చాప్టర్స్ సేమ్ ఉంటాయి, బట్ కొన్ని అయితే కొంచెం ఇంక్లూడ్ చేస్తారు, ఇంకొన్ని అయితే కొత్తవే చాప్టర్స్ అనేటివి ఇంక్లూడ్ అవుతుంటాయి. హైయర్ సెక్షన్కి వెళ్ళే కొద్దీ ఇంకా కొంచెం కష్టం అవుతుంది. అప్ టు 5th క్లాస్ అంటే ప్రైమరీ సెక్షన్ కాబట్టి ఇట్ ఈజ్ ఓకే, బట్ ఫాస్ట్ రివిజన్గా వీడియోస్ అయితే బాగా యూజ్ అవుతాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నా ఛానల్లో. అండ్ 6th క్లాస్ నుంచి హైయర్ సెక్షన్ కాబట్టి కొంచెం టాపిక్స్ అనేటివి హార్డ్ ఉంటాయి, బట్ బేసిక్స్ ఉంటే తర్వాత వచ్చేసి మీకు ఈజీ అనిపిస్తుంది. లెట్ స్టార్ట్. ఆల్రెడీ టైం చాప్టర్ గురించి ప్రీవియస్ క్లాసెస్లో అప్ టు 4th క్లాస్ వరకు చూసాం, ఇది 5th క్లాస్లో. సో ఇక్కడ టైం ప్లస్ టెంపరేచర్ గురించి చెప్పారు, టైం అండ్ టెంపరేచర్. సో టైం గురించి ప్రీవియస్ క్లాసెస్లో చదివామని చెప్పారు. సో ద టైమ్ ఈజ్ మెజర్డ్ ఇన్ హవర్స్, మినిట్స్ అండ్ సెకండ్స్. సో ఫస్ట్ వచ్చేసి హవర్స్ గురించి ఉండింది ఫస్ట్ క్లాస్లో, హవర్స్ అండ్ మినిట్స్. తర్వాత మినిట్స్ గురించి, దెన్ ఆఫ్టర్ సెకండ్స్ గురించి కూడా మనం చూసామన్నమాట బిఫోర్ క్లాసెస్లో. లుక్ ఎట్ దట్ క్లాక్ టు నో ద టైమ్. సో లుక్ ఎట్ ద క్లాక్ టు నో ద టైమ్. ద వర్డ్ క్లాక్ కమ్స్ ఫ్రమ్ ద ఫ్రెంచ్ వర్డ్ that is cloche, meaning bell. Okay, సో సమ్ పాయింట్స్ అనేటివి కొన్ని మన బేసిక్గా మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఎవరైనా అడిగితే మన కిడ్స్ కానీ లేదంటే మనం యాజ్ ఏ టీచర్గా ఉన్నప్పుడు మన స్టూడెంట్స్ అడిగినా కానీ మనం చెప్పేట్టు ఉండాలి. సో బేసిక్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ బిగ్గర్ యూనిట్స్ ఆఫ్ టైమ్, 1 year ఈక్వల్ టు 12 months ఆర్ 52 weeks ఆర్ 365 days. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే ఉంటాయి అండ్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది, బట్ ఒకసారి రివిజన్ చేసేసుకోండి. 1 week ఈజ్ ఈక్వల్స్ టు 7 days, 1 day ఈక్వల్ టు 24 hours, 1 hour ఈక్వల్ టు 60 minutes, 1 minute ఈక్వల్ టు 60 seconds. And what is 1 decade? 1 decade equal to 10 years, 1 century is equals to 100 years, 1 millennium is equal to 1000 years. And next we have facts to know. So ఇది కూడా తెలుసు కదా, 1 hour equal to 60 minutes. So to convert into hours into minutes,
సో హవర్స్ని మినిట్స్లోకి కన్వర్ట్ చేయడానికి వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ 60. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్. సో కన్వర్టింగ్ ఫ్రమ్ ఏ బిగ్గర్ యూనిట్ ఇంటూ ఏ స్మాలర్ యూనిట్. ఫర్ కన్వర్టింగ్ bigger unit to into smaller unit means we have to multiply with 60. Okay, hour to minute ki convert cheyalante you have to multiply with 60. Again minute to seconds ki convert cheyalante again you have to multiply with 60. Very easy. And how many minutes are there in 5 hours? So any minutes unta 5 hours ki ante 5 into 60 just 300. Why? Because hours to minutes ki transfer cheyali, conversion cheyali ante you just multiply with 60. That's it. And next we have, so same like that only, how many seconds are there in 4 minutes? So minutes itself, then you have to convert into seconds means you have to multiply with 60 again. So 4 into 60 equals to 24. So 4 6 are 24 plus 0 is there, so 240 seconds. Next, converting from a smaller unit to bigger unit. So bigger unit to smaller unit means you are just multiplying with 60. ఇక్కడ వచ్చేసి స్మాలర్ యూనిట్ టు బిగ్గర్ యూనిట్ అన్నారు కానీ కాబట్టి యూ హ్యావ్ టు డివైడ్ విత్ 60. ఓకే, ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. అండ్ హౌ మెనీ అవర్స్ విల్ దీస్ మేక్? సో హౌ మెనీ అవర్స్ విల్ దీస్ మేక్? సో 360 minutes. Just divide with 60. Then you will get the answer. So 360 divided with 60. So 66 are 360. Okay, your answer is 6 hours. సో డివిజన్లో ఏదైతే మనం ఆన్సర్ చెప్పాలనుకుంటున్నామో అది కోషంటే అనమాట. సో డివిజన్లో ఆన్సర్ ఏంటి అంటే దట్ ఈస్ కోషంట్. అండ్ దిస్ ఈజ్ ద డివైడెండ్ అండ్ దిస్ ఈజ్ ద డివైజర్, దిస్ ఈజ్ ద రిమైండర్. డివిజన్లో వచ్చేది ఆన్సర్ ఏంటి అంటే ఈ కోషంటే. ఓకే, అండ్ హియర్ ఆల్సో 135 minutes. జస్ట్ డివైడ్ విత్ 60. దెన్ వాట్ యూ విల్ గెట్ 2 hours. అండ్ రిమైనింగ్ ఇక్కడ వచ్చిన రిమైండర్ ఒకవేళ 0 రాకపోతే ఇది మినిట్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో జస్ట్ మినిట్గా రాయాలన్నమాట. ఇది అవర్స్ అవుతుంది. అండ్ రిమైండర్లో ఏదైనా నెంబర్ ఉంటే అంటే దాన్ని మినిట్లోకి రాసుకోవాలి. ఓకే, సో హియర్ ఆల్సో సమ్ సెకండ్స్. సో హౌ మెనీ మినిట్స్ విల్ దీస్ మేక్? సో 180 seconds. సో 180 secondsని డివైడెడ్ విత్ 60 చేస్తే యూ విల్ గెట్ ద మినిట్స్. సో స్మాలర్ నెంబర్ నుంచి బిగ్గర్ నెంబర్ యూనిట్కి చేసుకోవాలంటే జస్ట్ డివైడ్ విత్ 60. అండ్ బిగ్గర్ యూనిట్ టు స్మాలర్ నెంబర్ అంటే స్మాలర్ యూనిట్ అంటే జస్ట్ మల్టిప్లై విత్ 60. క్లియర్? అండ్ నెక్స్ట్ we have some exercise part regarding to this. And then next we have some concept. So this is the topic addition and subtraction of, our topic is addition and subtraction of time. Okay, just add this one. వెరీ ఈజీ. సో నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్. అడిషన్ అయితే అడిషన్ చేయండి, సబ్స్ట్రాక్షన్ అయితే సబ్స్ట్రాక్షన్ చేయండి. అవర్స్ అది రాసేటప్పుడు మాత్రం ఈ ప్లేసెస్ కంపల్సరీగా క్లియర్ అండ్ కట్గా రాసుకోండి. అడిషన్ అయితే క్యారీ ఫార్వర్డ్ వచ్చేవి క్యారీ ఫార్వర్డ్, అండ్ సబ్స్ట్రాక్షన్ అయితే బారోయింగ్ కరెక్ట్గా రాసుకుంటే యుల్ గెట్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. సో ఇలా రాసుకోవాలి. 1 hour 25 minutes అండ్ 1 hour 45 minutes. ఓకే, అండ్ హియర్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. మినిట్స్ వచ్చేసి 60కి బిఫోర్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, బట్ 60 కన్నా పైన వచ్చిందంటే దాన్ని మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 70 minutes అన్నారు. సో 60 minutesకే మనం ఒక 1 hourకి క్యాలిక్యులేట్ చేసుకుంటాం కాబట్టి 60 minutes ఈక్వల్ టు 1 hour. సో దీన్ని 60 + 10 రాసుకోవచ్చు. ఈ 60ని హవర్స్లోకి కన్వర్ట్ చేసుకుంటే 3 hours వస్తుంది. ఓకే, నెక్స్ట్ 10 minutes ఇక్కడ. ఓకే, 60కి బిలో వస్తేనే జస్ట్ మినిట్స్లోకి రాసుకోండి. 60 వచ్చినా 60 పైన వచ్చిన అవర్లోకి చేంజ్ చేసి ఎంతైతే రిమైనింగ్ ఉందో అది సపరేట్ రాసుకోండి. సో హియర్ ఆల్సో సబ్స్ట్రాక్షన్ బారోయింగ్ వచ్చేదాన్ని బారోయింగ్ చేసుకోండి. అండ్ ఈజీ కాబట్టి ఇవన్నీ పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ హియర్ ఆల్సో ఇయర్స్ అండ్ మంత్స్ గురించి కూడా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. బారోయింగ్ అయితే బారోయింగ్ చేసుకోండి. క్లియర్? నెక్స్ట్ we have calculating the time. What time will this clock shows after 5 hours 30 minutes? The time in the clock is 3:30. Okay, question ఏముంది? what will this clock shows after 5 hours 30 minutes? 3:30 after 5 hoursకి ఎంత అవుతుంది? 5 hours 30 minutesకి నెక్స్ట్ వాట్ ఈస్ ద టైమ్ అనేసి. సో నార్మల్గానే క్యాలిక్యులేట్ చేయొచ్చు. 3 + 5 హౌ మచ్? 8. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ ఇచ్చాడు. సో 8:30
3 ప్లస్ ఇప్పుడు ఇక్కడ 3నే అనుకున్నాం అనుకోండి, ఇక్కడ 3 క్రాస్ అయింది కదా, 3 + 5 హౌ మచ్ 8, 8:30, 8:30 + 30 9, 9 o'clock. వెరీ సింపుల్. అక్కడ అంతా ఇంత క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు, జస్ట్ యాడ్ ఒక 5 hours ఎక్కువ యాడ్ చేసి మళ్ళీ 30 ప్లస్ చేయండి అంతే. అండ్ నెక్స్ట్ హియర్ ఆల్సో సేమ్ క్వశ్చన్స్ ఉన్నాయి రిలేటెడ్ టు దట్ టాపిక్. నెక్స్ట్ క్యాల్కులేటింగ్ ద డేట్. సో Akash, here Akash started preparation from this date on 17th July. The exam were to start 25 days later. On which date were the exams scheduled to begin? Okay, so Akash started preparing for his exam on 17th July. So 17th July రోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. ద ఎగ్జామ్ వాజ్ టు స్టార్ట్ 25 days later. సో జస్ట్ యాడ్ 17 అండ్ 25 days later తర్వాత మనకి ఎగ్జామ్ వస్తుంది ఎప్పుడప్పుడు. సో యూ హ్యావ్ టు యాడ్ 17 తర్వాత 25 daysకి మీరు కౌంట్ చేసుకోవాలి. ఓకే, 17 జూలైలో ఎన్ని డేస్ ఉంటాయి, 31 days ఉంటాయి. సో ఆల్రెడీ 17th స్టార్ట్ చేసినాడు, రిమైనింగ్ ఎంత ఉన్నాయి, సో 15 days ఉంది. సో 15 ప్లస్ నెక్స్ట్ మంత్ ఏముంటుంది, ఆ మంత్ని యాడ్ చేసుకొని నెంబర్స్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. వీ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ సెల్సియస్ టు ఫారెన్హీట్. అంటే ఆల్రెడీ ఇందాక టెబులర్ కాలంలో చూసాం కదా. ఫస్ట్ స్టెప్ మల్టిప్లై ద కన్వర్ట్ సెల్సియస్ టు ఫారెన్హీట్. సో సెల్సియస్ టు ఫారెన్హీట్, సెల్సియస్ టు ఫారెన్హీట్లోకి కన్వర్ట్ చేయడానికి జస్ట్ మల్టిప్లై విత్ 9, డివైడ్ విత్ 5, యాడ్ విత్ 32. మల్టిప్లై విత్ 9, డివైడ్ విత్ 5 అండ్ యాడ్ 32. సో ఇదే ఉంది కదా. సో అందుకనే నేను చెప్పే స్క్రీన్ షాట్ తీసుకోమని, ఈజీగా ఉంటుంది. సో ఇవే ఏవైతే 40 degreesకి ఇచ్చినారో దానికి జస్ట్ మల్టిప్లై విత్ 40 × 9 అండ్ డివైడ్ విత్ 5. వచ్చిన ఆన్సర్ని డివైడ్ విత్ 5 అండ్ దెన్ వచ్చిన ఆన్సర్కి 32 యాడ్ చేస్తే యూ విల్ గెట్ ఫారెన్హీట్ స్కేల్. ఫారెన్హీట్ టు సెల్సియస్ అంటే సెల్సియస్ అంటే సేమ్ ఇక్కడ చెప్పినాం కదా, ఫారెన్హీట్ సెల్సియస్ ఇక్కడ ఉంది కదా యారో. సో ఈ స్టెప్స్ని ఫాలో చేయాలి. సో -32 సబ్స్ట్రాక్ట్ -32 అండ్ -32 × 5 డివైడ్ విత్ -32 × 5 డివైడ్ విత్ 9. సో ఇవి చేస్తే మీకు వచ్చిన ఆన్సర్. సో ఇది చేసినాక మల్టిప్లై విత్, సో వచ్చిన ఆన్సర్ని మల్టిప్లై విత్ 5 అండ్ ఇక్కడ ఏదైతే వచ్చిందో ఆన్సర్ దానికి డివైడ్ ద ప్రోడక్ట్ బై 9. వచ్చిన 360ని మళ్ళీ 9కి ఏదైతే ఆన్సర్ వచ్చిందో దానికి నెక్స్ట్ స్టెప్ ఇది వచ్చిన ఆన్సర్కి చేయాలి. ఓకేనా, స్టార్టింగ్ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్కి కాదు. అండ్ నెక్స్ట్ clinical thermometer. A thermometer used for measuring the temperature of a human body is called the clinical thermometer and it is marked in a degree centigrade or degree Fahrenheit. The temperature of a healthy human body is approximately 98.6. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ లాగానే ఉంది. సో ఇలాంటివి మనకి మోస్ట్లీ సైన్స్లో అట్లా అడుగుతారు కదా, బట్ గుర్తుపెట్టుకోండి, ఏమో క్వశ్చన్స్ ఇలా కూడా ఇస్తారేమో. హెల్దీ హ్యూమన్ బాడీ ఈజ్ అప్రాక్సిమేట్లీ 98.6 degrees Fahrenheit. A person has to hold the tip of a thermometer either under the armpit or in the mouth under his tongue for a minute. Then the number against the point at which the mercury column stops rising further indicates the body temperature of a person. So ఇదంతా థర్మోమీటర్ యూసేజ్ గురించి ఎలా యూస్ చేసుకోవాలి అనేసి. అండ్ ఫ్యాక్ట్స్ టు నో, ఇఫ్ ఏ హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఈజ్ అబౌవ్ 98.6 ఇట్ మీన్స్ హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. సో 98.6 ఫారెన్హీట్ కన్నా ఆల్రెడీ 15 days మనకి జూలైలోనే వస్తుంది అండ్ నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 10 వరకు యాడ్ చేసుకుంటే 15 + 10 25 వస్తుంది. ఓకే, సో 10th ఆగస్ట్కి ఎగ్జామ్ ఉన్నట్టు జస్ట్ కౌంట్ చేసుకుంటే సరిపోద్ది. మనకి ఏ మంత్కి ఎన్ని డేస్ ఉన్నాయి, నెక్స్ట్ ఒక 25 daysకి నెక్స్ట్ మంత్ ఎప్పుడు వస్తుంది అనేసి అంతే. సో హియర్ కంప్లీట్ ద టేబుల్. డ్యూరేషన్ గురించి ఉంది, సేమ్ అనలైజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ టెంపరేచర్. సో టెంపరేచర్ ఈజ్ ద ఇక్కడ మ్యాథ్స్లో టెంపరేచర్ అనేది ఈ 5th classలోనే స్టార్ట్ అయింది. టెంపరేచర్ ఈజ్ ద మెజర్ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఏ బాడీ, object or substance. The thermometer is an instrument used to measure temperature. So temperature is used for the measure of hotness or coldness. Okay, measuring temperature. Thermometer can have scales in degree. So
అండ్ ఇన్ డిగ్రీస్ సెల్సియస్. ఓకే, ఫారెన్ హీట్లో ఉంటుంది అండ్ సెల్సియస్లో ఉంది. సెల్సియస్ స్కేల్ ఈజ్ ఆల్సో కాల్డ్ సెంటిగ్రేడ్ స్కేల్ అండ్ ఈజ్ మార్క్డ్ ఫ్రమ్ 0 to 100 degrees. సో 0 degrees షోస్ ద ఫ్రీజింగ్ పాయింట్. సో ఇలాంటి పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో బేసిక్స్ అన్నాం కదా. 0 degrees షోస్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ఎ వాటర్ అండ్ 100 degrees shows the boiling point of water. Okay, and a Celsius scale is also called centigrade scale. Okay, and marked from 0 to 100. ఓకే, సెల్సియస్ స్కేల్ని ఇంకో నేమ్ వచ్చేసి సెంటిగ్రేడ్ స్కేల్ అండ్ ఈజ్ మార్క్డ్ ఫ్రమ్ 0 degrees to 100 degrees. ద ఫారెన్ హీట్ స్కేల్ ఈజ్ మెజర్డ్ ఫ్రమ్ 32 to 212 degrees. ఇవి గుర్తుపెట్టుకోండి, మనకి సైన్స్లలో దీంట్లో కూడా అడుగుతారు. 32 degrees to 212 degrees, where 32 degrees shows the freezing point of water and 212 shows the boiling point of. And here ఇలాంటి బేసిక్స్తో కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో కన్వర్షన్ ఎలా చేయాలి? సో కన్వర్ట్ టెంపరేచర్ ఇంటూ సెల్సియస్లోకి చేసుకోవడానికి ఇన్ ఫారెన్స్, ఇది ఫారెన్ స్కేల్కి, ఇది సెల్సియస్లోకి. సో మల్టిప్లై విత్ 9 అండ్ డివైడ్ విత్ 5 + 32. ఇక్కడైతే రివర్స్, ఇది డివైడ్ అండ్ ఇది మల్టిప్లై అండ్ ఇక్కడ మైనస్. ఓకే, ఇలాంటివన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకోండి, మీకు ఈజీ ఉంటుంది ఎగ్జామ్స్లలో. 98.6 ఫారెన్హీట్ కన్నా ఎక్కువ ఉంటే దెన్ దట్ పర్సన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అనమాట. సో దానికి రిలేటెడ్గానే కొన్ని బ్లాంక్స్ ఉన్నాయి. అండ్ దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ పాయింట్స్ టు రిమెంబర్. సెకండ్స్, మినిట్స్, అవర్స్, డేస్, వీక్స్, మంత్స్ అండ్ ఇయర్స్ ఆర్ ద డిఫరెంట్ యూనిట్స్ ఫర్ మెజరింగ్ ద టైమ్. ఎస్, the temperature of hotness or coldness of a body, object or substance is called its temperature. The thermometer is an instrument used to measure temperature. Next, the units generally used to measure temperature or degrees Celsius and degree Fahrenheit. And atmospheric temperature can vary over a certain range due to the different weather conditions వల్ల కూడా చేంజ్ ఉంటుంది. This our 12th chapter completed successfully. Let us start our 13th chapter, that is money. సో 5th క్లాస్లో 12th చాప్టర్ కూడా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాం. సో సింపుల్ ఉన్నాయి చాప్టర్స్ కూడా, బేసిక్స్ అయితే కంపల్సరీ ఇంపార్టెంటే. నెక్స్ట్ ఫర్దర్ క్లాస్ వచ్చేసి 6th క్లాస్ హయ్యర్ సెక్షన్ కాబట్టి ఇప్పటి నుంచి బేస్ స్ట్రాంగ్గా ఉందంటే మన సబ్జెక్ట్ కూడా స్ట్రాంగ్గా మనం మంచి రిజల్ట్ తోటి క్లియర్ చేసుకోవచ్చు. లెట్ స్టార్ట్ అవర్ మనీ చాప్టర్. సో మనీ చాప్టర్ గురించి కూడా ఫస్ట్ క్లాస్ నుంచి మనీ చాప్టర్ కూడా రిపీటెడ్ అవుతుంది కాన్సెప్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం ఏవైనా కానీ చాప్టర్స్ అనేది ఇన్ డెప్త్ వెళ్తుంటుంది. సో కంప్లీట్గా టెక్స్ట్ బుక్ చదవడం ప్రాక్టీస్ చేయడం వెరీ ఇంపార్టెంట్. అంటే పేపర్ 1 వాళ్ళకి కూడా పేపర్ అనేది ఈజీగానే ఉంటుంది, ఈజీగా స్కోర్ చేయొచ్చు. బట్ బాగా ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా ఈజీ, ఉట్టిగా ఏదో పోతాం రాసాం అంటే కాదు కదా. సో ఎవరైనా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఒకసారి ఫాస్ట్ రివిజన్గానైనా అట్లీస్ట్ బుక్స్ తిరగేయాలి. నెక్స్ట్, we have already learned to recognize coins and notes of a different denominations and have solved the word problems related to it involving addition and subtraction. Let us learn about unitary method and profit loss in this class. So unitary method and profit loss గురించి అయితే ఇప్పటిదాకా 4th క్లాస్లో కూడా రాలేదు. సో 5th క్లాస్లో ఇంక్లూడ్ అయింది. సో దట్ చెప్తున్నా, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇంపార్టెంట్, బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తే మీకు ఇవి వచ్చే కాన్సెప్ట్స్ ఏవైతే ఇన్వాల్వ్ అవుతున్నాయో మీకు కూడా తెలుస్తుంది. ఎక్కడో వెళ్ళి ఏదో క్లాస్లో స్టార్ట్ చేసే కన్నా స్టార్టింగ్ నుంచి ప్రతి బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి అనొద్దు, కానీ ఆపరేషన్స్ నుంచి కూడా క్లియర్ కట్గా ఉన్నామంటే మనం ఎక్కడ పోయినా ఏ ప్రాబ్లం ఎంత ఇచ్చినా కానీ మనకు ఆ ఫార్ములాస్ అవి ఏ టైప్ ఏ స్టేజ్లో మనకి ఇంక్లూడ్ అవుతున్నాయో తెలిస్తే వీ క్యాన్ ఈజీలీ స్కోర్ గుడ్ మార్క్స్. ఓకే, నెక్స్ట్, ఫైండింగ్ ద ప్రైస్ ఆఫ్ వన్ ఐటమ్ ఈజ్ called finding the unit price. Finding the price of one item is called the finding the unit price and the method is called unitary method. So ఒక ప్రైస్, ఒక ఐటమ్ ఒక ప్రైస్ కనుక్కునే దాన్నే ఫైండింగ్ ద యూనిట్ ప్రైస్ అంటారు. అండ్ దట్ మెథడ్ ఈజ్ నోన్ యాజ్ యూనిటరీ మెథడ్. ఇఫ్ యూ గో టు ఏ మార్కెట్ టు బై సమ్ ఆర్టికల్స్, ఫస్ట్ యూ ఎంక్వైర్ ద ప్రైస్. ఓకే, ఏదైనా ఆర్టికల్ కోసం మనం బై చేయడానికి మార్కెట్కి వెళ్తే మాత్రం కంపల్సరీ మనం ఆ ఆర్టికల్ది మనీ ఎంత అని అడుగుతాం కదా. ఏది ఆర్టికలే కాదు, ఎనీథింగ్.
When you know the price of an article, it will help you to find the price of the number of articles you would like to buy. సో ఆ ప్రైస్ని బట్టి మీ దగ్గర ఉన్న మనీని బట్టి మీరు 1 తీసుకుంటారా 2 తీసుకుంటారా అట్లా అనలైజ్ చేసుకోవడానికి కూడా వస్తుంది. హియర్ ద యూనిటరీ మెథడ్. రమేష్ వాంట్స్ టు బై ఏ ప్యాకెట్ ఆఫ్ పెన్సిల్స్. సో రమేష్ వాంట్ టు బై ఏ ప్యాకెట్ ఆఫ్ పెన్సిల్స్. Packet A of 10 pencils is available for rupees 48 and a packet B of 8 pencils is available for 32. The quantity of both the varieties is the same. Which packet should Ramesh buy to get a better deal? సో బెటర్ డీల్ కోసం ఎవరైనా ఆబ్వియస్లీ ఏది కావాలంటారు, సేమ్ 8 పెన్సిల్స్ అండ్ ఇక్కడ కూడా 8 పెన్సిల్సే వస్తున్నాయి. బట్ ఒక దాంట్లో ఏమో 48 రూపీస్ చెప్తుంది, ఒక దాంట్లోనేమో 32 రూపీస్ చెప్తుంది. ఎవరైనా ఏది బై చేయాలనుకుంటారు, తక్కువ రేట్ ఉండేదాన్ని బై చేయాలనుకుంటారు కదా ఆబ్వియస్లీ. హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ విచ్ ఆఫ్ ద 2 ప్యాకెట్స్ విల్ కాస్ట్ లెస్. ఓకే, ఎవరైనా ఎక్కడ తక్కువ ఉంది అమౌంట్ అనేది చూసుకుంటారు. టు డూ సో వీ నీడ్ టు ఫైండ్ ద ప్రైస్ ఆఫ్ 1 పెన్సిల్ ఆఫ్ ఈచ్ కైండ్. సో ప్రైస్ ఆఫ్ 1 పెన్సిల్ ఆఫ్ ప్యాకెట్ ఏ. సో ప్రైస్ ఆఫ్ 1 పెన్సిల్ ఆఫ్ ప్యాకెట్ బి. సో కాస్ట్ ఆఫ్ 10 పెన్సిల్స్ ఈక్వల్ టు 48 అన్నారు, ఇక్కడ కాస్ట్ ఆఫ్ 8 పెన్సిల్స్ ఈక్వల్ టు 32 అన్నారు. ఓకే, ఇక్కడ చూడండి ప్యాకెట్ ఆఫ్ ఏ ఈజ్ 10 పెన్సిల్స్, సారీ 10 పెన్సిల్స్ వచ్చేసి 48 అండ్ ఇక్కడ 8 పెన్సిల్స్ వచ్చేసి 32. అనలైజ్ చేసుకోండి ఒకసారి. సో 48ని డివైడ్ విత్ 10 చేయండి, యూ విల్ గెట్ 4.8 అండ్ 32ని డివైడ్ విత్ 8 చేయండి, ఇక్కడ వచ్చేసి 4 రూపీస్ పడుతుంది. ఇక్కడ 4.8 అంటే 4 రూపీస్ 8 పైసా. సో పాయింట్కి అవతల ఉండేదాన్ని పైసా అంటారు, పాయింట్కి బిఫోర్ ఉండేదాన్ని రూపీస్ అంటారు. సో ఇక్కడ మీరు ఎగ్జాక్ట్గా 4 రూపీస్కే వస్తుంది కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్. ఇక్కడ వచ్చేసి 4 రూపీస్ 8 పైసా పడుతుంది. సో ద కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ ఆఫ్ ప్యాకెట్ బి ఈజ్ లెస్ దాన్ ద కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ ఆఫ్ ప్యాకెట్ ఏ. రమేష్ షుడ్ బై ప్యాకెట్ బి టు గెట్ ఏ బెటర్ డీల్. ఎస్, ఇది బెటర్ కదండి. 4.8 పెట్టి కొనేదానికన్నా 10 పెన్సిల్స్ అక్కడ 8 పైసా టోటల్గా 10 పెన్సిల్స్లో పడుతుంది. అప్పుడు నీకు కాస్ట్ ఎక్కువైనట్టే. సో ఇది బెటర్, ఇది తక్కువ ఉంది కాబట్టి సో ప్యాకెట్ బి ఈజ్ ద బెటర్ ఆప్షన్. Here we have next question, that is Ashok bought 2 toffees for 22 rupees and